మధ్యకు వచ్చారు. వాళ్ళందరికీ కూడా చప్పల ద్వారా స్వాగతం పలకాల్సిందే కోరుతాము. మన పార్లమెంటు సభ్యులు ఈకే అన్న గారిని వారిని స్వాగతించవలసి కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. మన మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు ఈకే అన్న గారు వారిని సన్మానించడం జరుగుతూ ఉంది. తర్వాత భారత్ మాతాకి నితిన్ నబీర్ గారి నాయకత్వం, నితిన్ నబీర్ గారి నాయకత్వం. వందే వందే మాతరం, మాతరం మాతరం, మాతరం. వందే భారత్ మాతాకి, భారత్ మాతాకి. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ. రామ లక్ష్మణ జానకి నితిన్ నబీన్ గారి నాయకత్వము, రామచంద్రరావు గారి నాయకత్వం. నూతనంగా నియామకం అయిన తర్వాత మొట్టమొదటిసారి పాలమూరు బూత్ స్థాయి కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ అభిమానులు ప్రతి ఒక్కరి యొక్క తరఫున జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నవీన్ గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి, కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి గారికి అమృత్ స్కీమ్ కింద కానీ, అదేవిధంగా పెద్ద ఎత్తున 15th ఫైనాన్స్ 14th ఫైనాన్స్ నిధులు వరుసగా గత 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి ఈరోజు మున్సిపాలిటీలలో అభివృద్ధి జరుగుతూ ఉంది అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ద్వారా జరుగుతున్నటువంటి అభివృద్ధి మాత్రమే నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనం అందరం కనుక చూసుకుంటే మన యొక్క మహబూబ్ నగర్ జిల్లాలో పెద్ద ఎత్తున అమృత్ భారత్ కింద కానీ రైల్వే స్టేషన్లో కూడా పెద్ద ఎత్తున, మన పాలమూరులో కూడా మన రైల్వే స్టేషన్ పెద్ద ఎత్తున ఈరోజు అభివృద్ధి చేస్తూ ఉన్నారు. త్వరలోపలే దాన్ని ప్రారంభించుకోబోతాం. ఎయిర్పోర్ట్లకు ధీటుగా ఈరోజు రైల్వే స్టేషన్లు ప్రతి మున్సిపాలిటీలో ఉన్నాయి. షాద్ నగర్లో ఉంది, మహబూబ్ నగర్లో ఉంది, పక్కన వనపర్తి రోడ్లో ఉంది, గద్వాలలో ఉంది, అలంపూర్లో ఉంది. ప్రతి ఒక్క జిల్లాలో ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరించి ఎయిర్పోర్ట్లకు ధీటుగా వీళ్ళ రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తా ఉన్నది నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం. మన మహబూబ్ నగర్ మున్సిపాలిటీగా కనుక చూసుకుంటే 300 కోట్లకు పైన నిధులు ఇచ్చింది. అన్ని మున్సిపాలిటీలను కలుపుకుంటే దాదాపు చిన్న మున్సిపాలిటీ 466 కోట్ల రూపాయల నిధులను అమృత్ స్కీమ్ కింద ఇచ్చింది. అదేవిధంగా రోడ్లు పాలమూరు చుట్టూ, ఇలా మన పాలమూరు చుట్టూ కూడా నేషనల్ హైవేస్తో నగరం చుట్టూ కూడా ఈరోజు రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున 1000 కోట్లలో. ఈరోజు బైపాస్లే కానీ, నేషనల్ హైవేలే కానీ పాలమూరు చుట్టూతో కూడా టౌన్లో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బైపాస్ల నిర్మాణం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మిగిలిన ఇంకో పక్క కూడా ఈరోజు అప్పన్నపల్లి నుంచి చించోళి రోడ్డు కూడా ఇవాళ బైపాస్ నిర్మాణానికి అనుమతి DPR కూడా తయారైతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అన్ని మున్సిపాలిటీలో అభివృద్ధి ఒక పక్క చేస్తూ మన టౌన్లో ముఖ్యంగా ROBలు, రైల్వే స్టేషన్లు ఎక్కడెక్కడైతే రైల్వే క్రాసింగ్లు ఉన్నాయో ప్రతి చోట కూడా ఇలా ROB నిర్మాణం చేయడానికి శాంక్షన్ అయిన చేసింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రధానమంత్రి కావాలని, ఇక్కడ పార్లమెంటులో భారతీయ జనతా పార్టీ గెలవాలని, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఏ విధంగా మీరు పార్లమెంట్ గెలిపించిందో అదే విధంగా ప్రతి మున్సిపాలిటీలో కూడా ఇవాళ మన మున్సిపల్ చైర్మన్ గెలిపి ప్రతి కార్పొరేటర్ని, ప్రతి కౌన్సిలర్ని
पार्लियामेंट में। तो 7 एमएलए यहाँ हराने के लिए बीजेपी को किसी हाल कराने के लिए बहुत सारा कोशिश करे, फिर भी पालमपुर के वोटर्स नरेंद्र मोदी जी तीसरी बार प्रधानमंत्री बनना, यहाँ बीजेपी जीतना करके ये सब लोग बीजेपी को यहाँ जिताए, यहाँ अपने को पार्लियामेंट मेंबर बनाए। इसीलिए अध्यक्ष जी से ये विनती करती हूँ, पूरा हमारे म्युनिसिपैलिटीज में भारतीय जनता पार्टी को जिताने के लिए लोग तैयार है। वो लोग सब लोग डेवलपमेंट के लिए सोच रहे हैं, विकसित भारत के लिए, विकसित ग्राम पंचायत, विकसित म्युनिसिपैलिटी होने के लिए सब लोगों के दिलों में है। तो उसके लिए आपकी तरफ से भी पूरी मदद, यहाँ डेवलपमेंट के लिए आपकी मदद चाहिए करके आप पहली बार यहाँ महबूब नगर चुनने के लिए और एक बार आपको बहुत बहुत धन्यवाद देते हुए मैं विदा लेती हूँ। थैंक यू। भारत माता की రెండు చేతులు బిగించి పైకి లేపాలి। భారత్ మాతా की నితిన్ నవీన్ గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, లక్ష్మణ్ జీ గారి నాయకత్వం, భారత్ మాతా की। भारत माता की, भारत माता की। भारतीय जनता पार्टी, भारतीय जनता पार्टी। ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాప్ చేసి విన్నది. ఆ రోజు సినిమా హీరోయిన్స్ ఎవరితో ఏం మాట్లాడుతున్నారో ఫోన్ ట్యాపింగ్ చేసి విన్నారు వాళ్ళు. ఏ రకంగా పారిశ్రామికవేత్తలు వ్యాపారస్తులు మాట్లాడుకుంటున్నారో వాళ్ళ ఫోన్లను కూడా కేసీఆర్ ప్రభుత్వం విన్నది. విలేకరులు ఏం మాట్లాడుతున్నారో విలేకరుల ఫోన్లు ట్యాప్ చేశారు. ఏ రకంగా మీడియా మేనేజ్మెంట్స్ మాట్లాడుతున్నారో వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారు. సొంత పార్టీ బీఆర్ఎస్ ఎంపీలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ మంత్రులు ఎవరెవరు మాట్లాడుతున్నారో కేసీఆర్ కుటుంబం విన్నది. పోలీస్ అధికారులు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో కేసీఆర్ ఫోన్లు విన్నాడు ఆ రోజు. భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో విన్నారు. అది దుబ్బాక్ ఎలక్షన్స్ కావచ్చు, హుజరాబాద్ ఎలక్షన్స్ కావచ్చు, మునుగోడు ఎలక్షన్స్ కావచ్చు, పనిచేసేటువంటి క్లర్క్ ఫోన్ కూడా కేసీఆర్ దుర్మార్గంగా మరి చట్టాన్ని ఉల్లంఘించి మరి అధికారాన్ని దుర్వినియోగం చేసి ఫోన్ ట్యాపింగ్ చేశాడు. కానీ ఈరోజు ఏం జరుగుతున్నది? సీరియల్, టీవీ సీరియల్ వస్తుంది కదా సండే సండే, లేకపోతే రోజు కూడా కొన్ని సీరియల్స్ వస్తాయి. ఆ సీరియల్ లాగా ఒకరోజు కేటీఆర్ నోటీసులు ఇస్తారు, వారం 10 రోజులు. ఇక వస్తున్న నోటీసులు ఇచ్చాము, విచారిస్తున్నాము, వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడతారు. హరీష్ రావుకు నోటీసు వస్తుంది, ఇక్కడ అటు మాట్లాడతారు. చివరకు కేసీఆర్కి నోటీసు వస్తుంది, మాట్లాడతారు. చర్యలు ఉండవు. కానీ చాలా గొప్ప పని చేసిండు రేవంత్ రెడ్డి. ఏంటంటే ఒక డిఎస్పీ అధికారిని సిఐఏ వేసింది, కేసులు కలపటి చేసింది. అందుకే ఈ రెండు పార్టీలు ఒకటే, దొందే కుటుంబ పార్టీలే, बीआरएस पार्टी कांग्रेस पार्टी के ये दोनों पार्टी। और जिस प्रकार से एयरपोर्ट पे हमारे कार्यकर्ताओं ने अभिवादन के लिए उपस्थित हुए और जिस प्रकार से हमारे जनजाति समाज के भाई बहनों ने स्वागत किया, मैं उन सभी लोगों का हृदय की गहराई से बहुत बहुत आभार व्यक्त करता हूँ। आज के इस चुनावी हमारी राष्ट्रीय उपाध्यक्षा श्रीमती बीके अरुणा जी, हमारी नेशनल ओबीसी मोर्चा के प्रेसिडेंट और जिन्होंने चुनाव अधिकारी के रूप में मेरा भी चयन किया, वैसे डॉक्टर के लक्ष्मण जी, विशेश्वर रेड्डी जी, हमारे इस पूरे चुनाव के अभियान को देखने के लिए महाराष्ट्र से आए हुए मेरे मित्र और इस चुनाव के इंचार्ज के रूप में आशीष शेलार जी, जो महाराष्ट्र सरकार के मंत्री भी हैं, एक बार जोरदार ताली हमारे आशीष शेलार जी के लिए। हमारे लेजिस्लेटिव काउंसिल के लीडर केवीएन रेड्डी जी,
अपने MLC मलका खुमाया जी, अपने सैयद जफर इस्लाम जी जो नेशनल स्पोक्स पर्सन है, डॉक्टर एन गौतम राव जी स्टेट जनरल सेक्रेटरी, विमला अशोक जी स्टेट जनरल सेक्रेटरी और हमारे डिस्ट्रिक्ट प्रेसिडेंट जिनके नेतृत्व में हम लोग ये कार्यक्रम में उपस्थित हुए हैं, वी श्रीनिवासन जी। मैं ब्रह्मा मंदिर समूह का प्रणाम कर रहा हूँ। वैसी गड्डी मैं सम्मा मंदिर को भी मैं आज यहाँ से इस पवित्र भूमि पर आकर प्रणाम कर रहा हूँ। हम आज के दिन तेलंगाना मुक्ति संग्राम के सभी शहीदों को, वीरों को भी नमन करते हैं जिन्होंने यहाँ के निजाम के खिलाफ आवाज उठाई। और आज के दिन हम सब कोई तेलंगाना के स्वरूप को अगर देख पा रहे हैं तो वीर शहीदों का कुर्बानी है, मैं उनको नमन करता हूँ। साथ ही साथ मैं सरदार लौह पुरुष सरदार वल्लभ भाई पटेल जी को भी याद करता हूँ जिन्होंने अपने नेतृत्व में इस तेलंगाना के लोगों को उस निजाम की सरकार से, उस निरंकुश शासन से मुक्ति दिलाई है। और तेलुगु के जो लोग हैं, यहाँ के लोगों के प्रति उसकी कोई भावना नहीं है। మిత్రులారా, ఈరోజు తెలంగాణలో రాజకీయాలు ఒక మలుపు చేరుకున్నాయి. ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రాంతంలో అధికారం నుండి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేవలం కొన్ని వర్గాలను బుజ్జగించడానికి, కొన్ని వర్గాలను సంతృప్తిపరచడానికి ఏ రకంగా ఈ మధ్యలో వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అనేటువంటి మరి వాదాన్ని వారు వినిపిస్తున్నారంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ రకంగా ఇవాళ దిగజారిందో, తెలంగాణ సంస్కృతిని, తెలుగు ప్రజల యొక్క సాంప్రదాయాలను పూర్తిగా విస్మరించి, ముఖ్యంగా ఈ సనాతన ధర్మీయుల యొక్క మనోభావాలను గాయపరిచే విధంగా కేవలం ఒక వర్గాన్ని, ముఖ్యంగా మరి మైనారిటీ వర్గాలను వీళ్ళు సంతృష్టిపరచడానికి ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు